మేడం మీ చేతిలో ఏవో కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ అంతా కూడా ఒకటి మహాలక్ష్మి పథకం గురించి కొంచెం వివరిస్తారా? ఏమి ఇచ్చారండి? 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఉచిత బస్సు ఇస్తామన్నారు. ఉచిత బస్సు ఇచ్చి అదే పెద్దగా చేసినామని చెప్పుకుంటున్నారు తప్పిస్తే మరి 2500 ఎక్కడ పోయినాయి? వచ్చిన 100 రోజులలో చేస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ అంతా కూడా ఆడపిల్లలను కోటీశ్వరులు చేసే బాధ్యత కాంగ్రెస్ అంటూ కూడా ప్రచారం చేస్తారు. దాని మీద మీ అభిప్రాయం? నేను మొన్న పోయొచ్చినాను మహిళా మీటింగ్కి. ఒక గ్రూప్కి 15 లక్షలు ఇచ్చారట. 10 మంది ఉంటారు. తలా ఎంత వస్తుందండి? 1,20,000 వస్తుండొచ్చు. మరి కోటీశ్వరులను చేయాలంటే ఒక్కొక్క మహిళకి ₹1 కోటి ఇవ్వాలి. అంటే ఒక గ్రూప్కి 10 కోట్లు ఇవ్వాలి లోన్. ఇస్తే కదా మీరు కోటీశ్వరులను చేసేది. ఇవన్నీ మాటలు చెప్పడానికి అనేది ఇప్పటికే ప్రజలకందరికీ అర్థమైంది. మభ్య పెట్టే మాటలు తప్పిస్తే ఏది కూడా అమలు కాదనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఈ జాయినింగ్స్ మహాలక్ష్మి పథకం కింద దాదాపు 2500 కావచ్చు, అటు ఫ్రీ బస్సు కావచ్చు, అదేవిధంగా ఉచిత పథకాలు కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి మహిళలంతా కూడా మాతోనే ఉన్నారు. ఇప్పటికే పెట్రోల్ పంపులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లో సాధికారత మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అయితే చెప్తున్నారు. దానికి సమాధానం మా జిల్లాలో ఒక కోటీశ్వరాలను చూపిమనండి. వీళ్ళు వచ్చి కోటీశ్వరులు చేస్తున్నామంటుంది కదా, ఒక కోటీశ్వరాలను చూపిమనండి. వాళ్ళు వచ్చిన తర్వాత పలానా వాళ్ళు కోటీశ్వరులు అయ్యిందని చూపిమనండి. ఇంకోటి మీరు చెప్తున్నారు మహాలక్ష్మిలో ఏమేం చెప్పారండి? 2500 ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి 500 సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అదే కాకుండా స్కూటీలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా ఏం చెప్పారు? 100 రోజులలో ఇస్తామన్నారు. 200 పెన్షన్ 4000 చేస్తామన్నారు. వికలాంగుల పెన్షన్ పెంచుతామన్నారు. భార్యాభర్తలు ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? రైతు బంధు కూడా ఎలక్షన్ అయిపోగానే 15,000 రైతు భరోసా వేస్తున్నావు, కానీ ఇప్పటికి రైతు బంధు వేస్తున్నారు కదా. 6 గ్యారెంటీల పేరు మీద 420 బోగస్ హామీలు ఇచ్చుకుంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుంది. రానున్న స్థానిక సంస్థల్లో మా యొక్క ప్రతాపం చూపిస్తామంటూ కూడా ఈ పలు నియోజకవర్గాల్లో జాయినింగ్స్ అయితే జరిగింది. ఈ యొక్క జాయినింగ్స్ ఏ విధంగా చూస్తారు మీరు? ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు? ఈ ప్రభుత్వ పనితీరు బాగాలేదు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతామని ఇప్పటికే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధ్వంసాన్ని సృష్టించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ దానికి త్వరలో మా బుద్ధి చెప్పేటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో గెలుపు కోసం మాత్రమే పనిచేస్తారంటూ కూడా ఈ యొక్క హ్యూజ్ జాయినింగ్స్ వల్ల మనకు అర్థమవుతా ఉన్నది. కాక దాదాపు రానున్న స్థానిక సంస్థల్లో 2 నెలల్లో ఏ ఒక్కరి కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తామంటూ కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మాజీ నాయకులతో, జిల్లా నాయకులతో సమన్వయం పాటించుకుంటూ మేమంతా కూడా పనిచేస్తామంటూ కూడా నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ళు ఒక చీకటి రోజును చూస్తుంటాం. రానున్న రోజుల్లో కేవలం వెలుగును మాత్రమే చూసే రోజులు రానున్నాయంటూ అది కేవలం బాపు కేసీఆర్ హయాంలో జరుగుతుంది. కాబట్టి మేమంతా కూడా కేసీఆర్ సైనికులు అంటూ కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.